నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నేను నేత్ర. తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నోటిఫికేషన్ వచ్చాకైనా కూటమిలో సీట్ల సర్దుబాటు కుదిరిందా? జగన్ ప్రచార హోరును ప్రత్యర్థి పార్టీలు ఎలా తట్టుకుంటాయి? 400 టార్గెట్లో బీజేపీకి ఏపీలో దక్కే సీట్లెన్ని? ఇలాంటి అంశాలతో ఇవాల్టి వార్తలో చర్చిద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. నమస్తే అండి. నమస్కారం అండి. కేఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. సో భానుప్రకాష్ గారు, కూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పటికైనా కుదిరినట్టేనా? ఎవరు ఎక్కడ పోటీ అనే దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందంటారా? నేత్ర గారు, మీకు టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కూటమిలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు సర్దుబాటు అయిపోయినాయి. మామూలుగా పొత్తులంటేనే అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజ్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పుడు అగ్రనాయకులు అన్ని పార్టీలో సీటు కోరుకునే వాళ్ళు, సీటు కావాల్సిన వాళ్ళకి చాలామంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. కాబట్టి ఆలస్యమైంది, సీట్లు అన్నీ సర్దుబాటు అయిపోయింది. ఇంకెటువంటి పరిస్థితుల్లో మార్పు ఉండే అవకాశం లేదు. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 3 కూటమి అభ్యర్థుల్ని, నాయకుల్ని, వారి ఇస్తున్నటువంటి మాటల్ని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో వారు తాడేపల్లి ప్యాలెస్కి మాత్రమే పరిమితం అయిపోయారు. హెలికాప్టర్లోనే తిరుగుతున్నారు, నేల మీద లేదు. ఈరోజు కేవలం ఎన్నికలు వచ్చింది కాబట్టి ప్రజల మధ్య బస్సు యాత్రలు వస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేరని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏ ప్రజలన్నా కోరుకుంటారు. కానీ ప్రతీకారంతో పనిచేస్తుంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల మీద, పత్రికల మీద ప్రజా విధానాలు నచ్చకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టు ప్రభుత్వం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పూర్తిగా విసిగి చెందారు. మార్పు కోసం చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మద్దతిస్తారు. ఈ సీట్లు సర్దుబాట్లు కూడా ఎక్కడ ఇంకా మార్పులు ఉండే అవకాశం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ అండి, మీకోసం కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. చారీ కాల్ చేశారు కెన్యా నుండి. చారీ గారు నమస్తే అండి. ముందు టీవీ9 వారికి నమస్కారం. నమస్తే అండి, మాట్లాడండి భానుప్రకాష్ గారితో. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే చారీ గారు. నా యొక్క 4 క్వశ్చన్లు ఉన్నాయి. వీటికి మీరు కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అవినీతి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మామూలుగా అవినీతి అనేది ఒక్కసారి కన్నా బీజేపీ టీంలో చేసుకుంటే చాలామంది కోర్టు కేసుల్లో లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. మరి మీ టీంలో అవినీతి పరులకి ఎందుకు టికెట్లు ఇచ్చారు? అదొకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఈ కూటమికి సంబంధించి మేనిఫెస్టో అనేది ఇప్పుడు వరకు అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది ఇప్పుడు వరకు అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వరకు అది మేనిఫెస్టో అనేది లేదు. మూడోది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎన్ని సీట్లు అయితే ఇచ్చారు, 23 చోట్ల, ఆయన మ్యాక్సిమం బీసీలకి ఏమి ఎక్కడ టికెట్లు కేటాయించలేదు, ఎక్కువ శాతం ఓసీలకే కేటాయించారు. మరి ఎందుకు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వలేదు? నాలుగోది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి అని అన్నారు. ఇప్పుడు వరకు అసలు కూటమి ఎజెండా ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకి, మీరు యువతకి ఎలాంటి భరోసా ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ఏ నినాదంతో
ముందుకి వెళ్దాం అనుకుంటున్నారు. Right. కొంచెం ఆదరణ చేయండి. థ్యాంక్ యూ. చారి గారు, మీరు మొదటి ప్రశ్న అవినీతి పరులకి భారతీయ జనతా పార్టీలో సీట్ ఇచ్చారన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి రహిత పరిపాలన అందించారు. మీరు ఎక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్న 10 సంవత్సరాల కాలంలో స్కాములు లేకుండా పరిపాలించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారి మీద కేసులు ఉన్నాయి, ఎక్కడ ప్రూవ్ కాలేదండి. అవి ఎక్కడ ప్రూవ్ కాలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు కేసులు పెట్టే పరిస్థితి కాబట్టి అవి ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఇంకోటి ముఖ్యంది, సెకండ్ది మేనిఫెస్టో అన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రానికి విషయానికి వస్తే ఇంకా 2-3 రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 23 రోజుల సమయం ఉందండి. ఇంకా ఎన్నికలకి 23 రోజుల సమయం ఉంది కాబట్టి మేనిఫెస్టోలు కూడా ముఖ్యంగా మా ముగ్గురి నినాదం ఒకటే, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్. అవినీతి ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోవడం, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోవడం, అరాచక ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకుపోవడం. మాకు సింగిల్ అజెండా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలనేది. ఇంకోటి, ఈ సీట్లు షేరింగ్లో ఓసీలు బీసీలు ఉన్నారు. బీసీలకు ఎక్కడ అన్యాయం చేయలేదండి. అందరికీ న్యాయం చేస్తాం, సమన్యాయం చేస్తాం. 1-2 చోట్ల ఏదైనా ఇబ్బందులు అయ్యుండొచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఎవరికన్నా ఎక్కడన్నా అన్యాయం జరుగుంటే ఖచ్చితంగా వారిని అక్కడ న్యాయం చేసే దిశగా ఈ 3 పార్టీల్లో ఎవరు అన్యాయం కాకుండా కాపాడుకునే బాధ్యత మా 3 పార్టీల మీద ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో మీరు చెప్పారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో దాదాపు ఎక్కువ స్థానాల్లో మా 3 పార్టీలు గెలవబోతున్నాయి. పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువ స్థానాల్లో మేము కైవసం చేసుకోబోతున్నాం. పార్లమెంట్లో సింగిల్ డిజిట్కే అధికార పార్టీ పరిమితం కాబోతా ఉంది. అలాగే అసెంబ్లీ దీంట్లో కూడా ఊహించిన ఫలితాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. కాబట్టి మీరు అన్నట్టు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి పరులని రోజు మాట్లాడుతున్నామంటున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే అండి. ల్యాండ్లో, శాండ్లో, మైండ్లో, వైన్లో రోజు అవినీతే కదా. ఈరోజు కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆటలు సాగనివ్వం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 4 ఐఏఎస్ అధికారులని, 7 మంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. రేపో మాపో ఇంకా అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కొందరు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. ఇంతియాజ్ కాల్ చేశారు దుబాయ్ నుండి. ఇంతియాజ్ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి. ఇంతియాజ్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. బేసిక్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో స్కాములు చేశారు అది ఇదని. నేను అంత డీటెయిల్లో వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేసినంత జనాలకి ఇంకెవరు హెల్ప్ చేయలేదు సార్. ఏ గవర్నమెంట్ చేయలేదు. ఆయన చేసినన్ని పథకాలు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఆయనకు ఉండేంత ఫాలోయింగ్ కానీ ఏ లీడర్కి లేదు. ఎందుకంటే జనాలకి దగ్గరైన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి క్రేజ్ వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సార్. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్నారు. ఇక స్కామ్లు అంటారా, ఇక మీ పార్టీ గురించి చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా ఎలక్ట్రల్ బాండ్స్ రిలీజ్ అయింది కదా. అసలు ఇండియన్ చరిత్రలోనే అంత పెద్ద స్కామ్ ఇంకోటి లేదు. సో చాలా ఉన్నాయి స్కాముల గురించి, ఎందుకు దాని గురించి డిస్కషన్ వద్దులేండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనే నెక్స్ట్ సీఎం. మీకు ఆంధ్రప్రదేశ్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావు సార్. మీరు ఎందుకు వచ్చారో టీడీపీతో పొత్తుకు నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. బట్ గెలిచేది జగన్ అన్న మాత్రమే. నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్ గారు మాత్రమే. థ్యాంక్ యూ సార్. ఇంతియాజ్ గారు, అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ ఉండొచ్చు, మేము కాదనలేము. మీ వ్యక్తిగత విషయాలు మేము మాట్లాడలేము. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు ఇచ్చారు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదని చెప్తున్నారు. 2019 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3,35,000 కోట్ల రూపాయలండి. 3,35,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. 12 లక్షల కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఆంధ్రుల మీద, ప్రతి ఒక్కరి మీద 2.5 లక్షల రూపాయలు అప్పు ఉందండి. అంటే సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి లేదు అంటున్నారండి మీరు. ఈరోజు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది.
చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. ఎంతమంది మంత్రుల మీద ప్రభుత్వం మారితే కదా మీకు తెలిసేది. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారికి ఒక షీల్డ్ మారిగా ప్రొటెక్షన్ ఉంది, ప్రభుత్వం ఉంది. రేపు ప్రభుత్వం మారిన తర్వాత వీరి జాతకాలన్నీ బయట వస్తాయి, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత జరిగింది. నేను మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. అసలు ఈ 151 మంది ఎమ్మెల్యేలకి ఏ రోజన్నా అపాయింట్మెంట్ ఉందండి తమ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడేదానికి? ఒక్కసారి తీమని చెప్పండి ఎంతమందికి ఇచ్చారో. అసెంబ్లీలో మంత్రులు అసెంబ్లీలో మాట్లాడతారే తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆ జిల్లా సమస్యల మీద ఏ రోజైనా చర్చించారా? రివ్యూస్ ఏమైనా జరిగాయా? లేవండి. మేమేదో ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని TV9 ద్వారా మీకు తెలియజేస్తున్నాం అంతే. ఇదే ఈరోజు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను మాట్లాడట్లా. ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని TV9 ద్వారా విదేశాల్లో ఉన్నట్టు మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. న్యూయార్క్ నుండి కాల్ చేశారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే. రైట్, కట్టేనట్టుంది. మళ్ళీ ట్రై చేయండి శ్రీధర్ గారు. 1 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. భానుప్రకాష్ గారు మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. భానుప్రకాష్ గారు, మొన్నటి వరకు సిద్ధం సభలు, ఇప్పుడేమో బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రచారాన్ని ఒకవైపు హోరెత్తిస్తున్నారు. సో మీరు కూడా అంతే ధీటుగా జనాల్లోకి వెళుతున్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటిస్తున్నారో అదేవిధంగా ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మేము పర్యటనలు చేస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. కానీ మా కేంద్ర నాయకత్వం ఇప్పటికే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నిన్న దాదాపు 103 పార్లమెంట్లో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అక్కడ నుండి సీనియర్ నాయకులకి ఇంకొచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారి పర్యటన కూడా ఆంధ్రప్రదేశ్కు ఉండబోతుంది. అమిత్ షా గారు, నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఇలాంటి పర్యటనలు, స్టార్ క్యాంపెయినర్స్ పర్యటనలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశేష స్పందన ఉంది. ఈ త్రివేణి సంగమం 3 పార్టీలు అంతకుముందు ఇబ్రహీం గారు మాట్లాడుతూ చెప్పారు ఎందుకు కలిశారని. ఈ త్రివేణి సంగమం 3 పార్టీలు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో వారు చాలా ఇబ్బందులు పడినట్టు పరిస్థితి ఉంది. మీరు ఒక్కసారి రివ్యూ కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్నట్టు ఇబ్బందులు, బాధలు, కష్టాలు, నష్టాలు వారు ఈ ఎలక్షన్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తుందా తమ అసంతృప్తిని ఓటు ద్వారా తెలియజేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మే 13వ తేదీ ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్ల రూపంలో, ఓటే ఆయుధం 5 సంవత్సరాలకు ఒకసారి దొరికే ప్రజాస్వామ్యంలో దొరికే ఆయుధం కాబట్టి ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని గెద్ద దింపేదానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, షికాగో నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. మాధవి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి భానుప్రకాష్ గారు. నేను కొన్ని మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. నాకు 2 పాయింట్స్ ఉన్నాయండి, దానికి మీరు ఆన్సర్ చెప్పండి మీకు వీలుంటే. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కవిత గారు, కేజ్రీవాల్ గారు వాళ్ళ మీద ఉన్న స్కాములు జస్ట్ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు, సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళది ఇంకా నిజంగా ప్రూవ్ కాలేదు వాళ్ళ మీద ఉన్న స్కాములు. అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అన్నీ ప్రూవ్ చేశారు. ఆయా ఆస్తులన్నీ ఈడీకి అటాచ్ చేసి ఉన్నాయి. అయినా కూడా ఆయన ఇంకా 10 years బెయిల్ మీద ఉన్నారంటే అది ఇండియాలో మిగతా దేశాల్లో వాళ్ళకి ఇండియా ఉన్న న్యాయ వ్యవస్థను గురించి ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించి ఆ పనిని మీరు తొందరగా, ఆ కేసుల్ని మీరు తొందరగా చూస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా పథకాలు ఇచ్చారు, చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి నిజంగా ఆలోచించే శక్తే గనక, ఆలోచించే జ్ఞానమే కనుక ఉంటే అది వాళ్ళు ఆలోచించాలండి. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ప్రాపర్టీస్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని ఆ డబ్బులు ఈ పథకాలకి డైవర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళకి అది ఎంత భారం అవుతుందో ఆ లోన్ అనేది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏ పార్టీ వచ్చినా దాన్ని
వాళ్ళు ఎట్లా లీడ్ చేస్తారు, అంత అప్పులు ఉన్నప్పుడు వాళ్ళు దానిలో నుంచి ఎట్లా బయటపడతారు అనేది మీరు నాకు ఆన్సర్ చేయాలండి, ప్లీజ్ అండి. ఓకే మాధవి గారు. మాధవి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు 16 కేసులు ఉన్నాయి. అవన్నీ కోర్టు పరిధిలో ఉందండి. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసేంత వరకే పోలీస్ పరిధిలో ఉంటుంది. అదైన తర్వాత ఈరోజు కోర్టులో ఉంది. బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కోర్టుని, అక్కడ ఉంటే న్యాయ వ్యవస్థని మేము మాట్లాడే పరిస్థితుల్లో భారత రాజ్యాంగం కోర్టులు కానీ న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడకూడదు కూడా. కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది. మీరు చెప్పినట్టు కేజ్రీవాల్ కానీ కవిత గారు కానీ వారు చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదండి. కోర్టు ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 18 నెలలు జైల్లో ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. వారు కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా దాదాపు 16 కేసులు కూడా తొందరనే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. తొందరనే అది జరుగుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంకోటి మీరు పథకాల గురించి చెప్పారండి. ఇంకోటి ఏమడిగారు మీరు? పథకాలకి పథకాల గురించి. పథకాలకి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు పథకాలకు వచ్చి నేను ఇంతకుముందు చెప్పినట్టు 12 లక్షల కోట్లు అంటే దాదాపు 6.5 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకుంటే కూడా ఒక 80,000 కోట్ల రూపాయలు వడ్డీనే కట్టాల్సిన అవసరం ఉందండి ఏడాదికి, సంవత్సరానికి. కాబట్టి రాబో ప్రభుత్వాలు కూడా కొద్ది ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, ఫ్రీ 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 అని ప్రజల్ని ఎక్కడ ఎవరికి అవసరమో, ముఖ్యంగా విద్యారంగానికి, రైతులకి, ఆరోగ్యానికి, ఈ మూడింటికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వాలు ముందుకు పోవాలి తప్ప ఓటు బ్యాంకుకి లింక్ పెట్టి ఓట్లు కావాలని చెప్పి ఆ ఓటు బ్యాంక్ని క్రియేట్ చేసుకునేదానికి దయచేసి ఫ్రీ పేరుతో మీరు కానీ మన కానీ మా మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో మీకు ఒకసారి చదవండి. ఎక్కడ కానీ లేదండి. ఎక్కడెక్కడ ఎవరికి అవసరమో ఏది అవసరమో అది మాత్రమే మేనిఫెస్టోలో పెట్టింది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ రాబో రోజుల్లో రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాలేదండి. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడులు పెట్టాలంటే భయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెంచుకుంటూ మేము ఈ అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాము. తొందరలోనే ఆంధ్రప్రదేశ్ని ఈ అప్పుల భారం నుంచి బయటపెట్టే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేడండి. అప్పుల శాఖ మంత్రి మంగళవారం ఎక్కడ అప్పు పుడుతుందా, అప్పును తెచ్చి ఖజానా నింపదామని చెప్పే ఒక మంత్రి ఉన్నారు తప్ప అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పే మంత్రి లేడు. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో తీవ్ర అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. వీటన్నిటిని అధిగమించి ఖచ్చితంగా 2024 నుంచి ఎన్డీఏ కూటమి ముందుకు పోతుందని చెప్పి ఖచ్చితంగా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ కాలర్ షికాగో నుండి అండి, కృష్ణ గారు. హలో సార్. హలో కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. నేను ఓపెన్గా చెప్పేస్తున్నారు, నాకు జగన్ గారు అంటే ఇష్టం సార్. అంటే మీరు ఇప్పటిదాకా బెయిల్ మీద బెయిల్ అని అన్నారు కదా. ఈ సబ్జెక్టు కరెక్షన్ మనకి తెలిసి అమిత్ షా గారు కూడా కొంతకాలము బెయిల్ మీదే ఉన్నారు సార్. ఒక బెయిల్ మీద ఉన్నంత మాత్రాన వారు నేరస్తుడు అని మనము ఒక మీడియాలో వచ్చే న్యూస్నో ఒక నెరేషన్తో వచ్చిన వారిని, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ, మోడీ గారు నాకు తెలియదు సార్. మరి మోడీ గారు కూడా కొంతకాలం బెయిల్ మీద ఉన్నారేమో నాకు తెలియదు. సారీ టు సబ్జెక్ట్ కరెక్షన్. సో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ప్రతి నాయకుడు నాకు తెలియదు సార్, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ అమిత్ షా గారి మీద అందరూ నాకు తెలియదు సార్. నేను న్యూస్ మేకర్, నేను అంటే న్యూస్లో చదివేవాడిని. సో బెయిల్ మీద ఉన్నంత మాత్రాన మనం నిర్ధారించేసి ఒక మీడియాలో నరేషన్ వచ్చినంత మాత్రాన మనం నెక్కచ్చిగా జడ్జి గారి కన్నా ముందే, ఇన్వెస్టిగేషన్ టీం కన్నా ముందే అతడు నేరస్తుడు వీడు అని మాట్లాడటం అనేది పద్ధతి కాదు మీరు పెద్దవారికి సార్. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధికార ప్రతినిధి కింద ఉంటున్న మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంతసేపు డ్రగ్ ఇష్టం అంటే ఉన్న యువకులందరూ గంజాయి తాగేస్తున్నారా సార్ ఆంధ్రప్రదేశ్లో? నా తమ్ముడు ఉన్నాడు, నా చెల్లి ఉంది, నా అక్క ఉంది, నా అమ్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళందరూ గంజాయి తాగే బతుకుతున్నారా సార్? కాదు కదా సార్, తప్పు కదా సార్. మన జీవితాన్ని మన ఇంటిని మనం ఎందుకు సార్ అబాస్పాలు చేసుకుంటున్నామో నాకు అర్థం కావడం లేదు సార్. మీకు వ్యక్తిగత ద్వేషం జగన్మోహన్ రెడ్డి మీద గారు ఉంటే
వీ కెన్ డిపెండ్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ పాలసీ మ్యాటర్ వైజ్. బట్ ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రదేశ్ అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ గంజాయి తాగి చదువుతున్నారని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ పార్టీ నుంచి కొంతమంది పర్టికులర్గా వాళ్ళందరూ నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, వారు గంజాయి తాగి బతుకుతున్నారా సార్? కాదు కదా. నా తల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రెసిడెంట్, నా తండ్రి ఆంధ్రప్రదేశ్లో ఉంది, వీళ్ళందరూ గంజాయి తాగి బతకడం లేదు కదా సార్. ఒకరిని ఈ విధంగా మాట్లాడడం తప్పు అని భావిస్తున్నారు సార్ పెద్దవారు. మీరు బాగా ఆలోచించారు. భానుప్రకాష్ గారు ఏం చెప్తారో విందామండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ ప్రదేశ్గా మనందరం పిలుచుకునే వాళ్ళం, బయట కూడా అదే భావన ఉండేది. ఈరోజు మీరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ రిపోర్ట్ కానీ మీరు కానీ చూస్తే ఇది నేను చెప్పేది కాదండి. హైయెస్ట్ గాంజా ఇన్ ఇండియా స్మగ్లింగ్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు 7.5 లక్షల కిలోలు గంజాని సీజ్ చేశారు. 1775 కేసులు పెట్టారండి. సీజ్ చేసింది ఎంత ఉంటే ఇంకా మార్కెట్లో ఎంత ఉంటుంది చెప్పండి. కాబట్టి మాకు కూడా బాధే, ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది. పాలకులు సరిగ్గా లేకపోతే మనమే భారం పడాలి, మనమే అనుభవించాలండి. కాబట్టి పాలిపాలించేవాడు సత్తాగా ఉంటే ఇలాంటి దౌర్భాగ్యం మనకు ఉండేది కాదండి. అంతెందుకు, పవిత్ర పుణ్యక్షేత్రమైన నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనం అయిపోయిందండి. రోజు కంప్లైంట్లు. మేమే అబద్ధాలు చెప్పట్లేదు, మేమే ప్రతిపక్ష పార్టీగా విమర్శలు చేయాలని చెప్పి లేదు. మాకు ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తీసుకుపోతున్నాం. మార్పు రావాలి, మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం లేదండి. రాజకీయాల మాకు ఎవరు శత్రువులు కాదు, కేవలం మేమంతా ప్రత్యర్థులు మాత్రమే. ఆ భావనతోనే మేము ప్రత్యర్థులుగానే మేము పనిచేస్తున్నాం. కానీ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఇక్కడ పుట్టి పెరిగినట్టు మాకు ఉంటుంది కదండి కోరిక. మేము ప్రూవ్ చేస్తాం. అంటే అందరూ గంజాయి ప్రదేశం అంటే అందరూ గంజాయి తాగుతున్నారు కాదు, ఎక్కువ అయిపోయింది. యువతని దాన్ని దొరికే పరిస్థితి వచ్చిందంటే దాన్ని అరికట్టలేనిది వైఫల్యం ప్రభుత్వందే కదండి. పోలీసులు 24 గంటలు సమయం ఇస్తే ఈ గంజాయి సప్లై చేస్తుంటే మొత్తం చైన్ మొత్తం డెస్ట్రాయ్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు. కానీ వారికి ఆ పవర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులకి దీంట్లో వాటాలు పోతూ ఉంది. ఖచ్చితంగా ఇదైతే నాకు దగ్గర పూర్తిగా సమాచారంతో చెప్తున్నా. కాబట్టి అధికార పార్టీ నాయకులు కొందరికి దీంట్లో షేర్ ఉంది. కాబట్టి ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈ 5 సంవత్సరాల కంటే ఎక్కువైంది. కాబట్టి అందుకని ఈ గంజాయి మాట్లాడుతున్నా తప్ప ఆంధ్రప్రదేశ్ని కించపరచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గంజాయి తీసుకుంటారని మేము చెప్పట్లేదండి. ఇక్కడ ఉన్నట్టు యువత బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలి. ఎందుకంటే ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చెడిపోతుందండి. వారందరూ బాగుండాలని చెప్పి ఒక ఆకాంక్షతో మేము మాట్లాడుతున్నాము తప్ప ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద కానీ నేరం నెట్టాలని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదండి. రైట్ అండి. అయితే ఇస్ బార్ 400 పార్ అని ఎన్డీఏ గెలవబోతోందని బీజేపీ పదే చెప్తోంది. సో అందులో ఏపీ స్థానాలని భానుప్రకాష్ గారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చినటువంటి టార్గెట్ 370. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు 370 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా గెలవబోతా ఉంది. ఎన్డీఏ కూటమి ద్వారా 400 స్థానాలు అచీవ్ అవ్వాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ 25 స్థానాల్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేము గెలవబోతున్నాం. గెలిచి తిరుపతి కూడా భారతీయ జనతా పార్టీకి మాకు వచ్చింది. కాబట్టి ఇది మాకు ఇచ్చినటువంటి 6 స్థానాల్లో గెలిచి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మేము ఆ కంకణబద్దులై పనిచేస్తున్నాం. ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు, కాండక్ట్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి ప్రధానమంత్రి తిరిగి కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి టార్గెట్ 370 అండ్ టార్గెట్ 400 ఈజీగా మేము అచీవ్ అవ్వబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి భారీ స్థాయిలో పార్లమెంట్ స్థానాలు, అలాగే ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటులో మా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జితేందర్ గారు వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. భానుప్రకాష్ గారు నమస్తే. జితేందర్ గారు ఫైన్, థ్యాంక్ యూ అండి. సార్, యు ఆర్ ఏ హార్డ్ కోర్ పొలిటీషియన్ అండ్ ఫ్రమ్ బీజేపీ, ద హార్డ్ కోర్ వాయిస్ ఆఫ్ బీజేపీ. మీరు కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, ఫ్రమ్ వేర్ యు ఆర్ కంటెస్టింగ్ సార్? జస్ట్ యాక్టింగ్ టు ఆస్క్. ఈసారి కంటెస్ట్ మేము కంటెస్ట్ చేయట్లేదండి. ఈసారి
అదే పొత్తు అంటేనే చెప్పాను కదండి, అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ అని. కాబట్టి ఈసారి అవకాశం రాలేదు మాకు. I think democracy is misused. సారీ, ఏమన్నారు జితేందర్ గారు? Democracy is misused. డెమోక్రసీ ఇస్ మిస్యూజ్డ్ అంటున్నారు. అలాంటివి అదే లేదని చెప్పాను కదా. పొత్తులంటేనే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అండి. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కదా, మనకన్నా బెటర్ క్యాండిడేట్, మాకన్నా బెటర్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి పొత్తుల్లో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మేమంతా హ్యాపీగా ఉన్నాం, పార్టీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. పార్టీకి తెలుసు మమ్మల్ని ఎప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలో, ఏ విధంగా మమ్మల్ని పార్టీకి సేవలు వినియోగించుకోవాలో. కాబట్టి ఇంకేదైనా మంచి అవకాశం ఇస్తుందేమో వెయిట్ చేస్తా. భానుప్రకాష్ గారు, ఈ సీట్ల ప్రకటన సమయంలో కొందరు బీజేపీ సీనియర్స్ అలిగినట్టుగా కనిపించింది. సో అలకలన్నీ కూడా సర్దుకున్నాయా ఇప్పుడు? అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుందండి. ఎవరికైనా సరే ఈ స్థానం నుంచి పోటీ చేయాలి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసాం కాబట్టి ఈ అవకాశం వచ్చినప్పుడు సీటు దొరికితే గెలిచే అవకాశం ఉంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటుంది. కాబట్టి కొన్ని ఆశలు ఉంటాయి. సీట్ రాకపోతే కొద్ది రోజులు బాధ ఉంటుందండి. మళ్ళీ మాకు ఆ కమలం పువ్వు నరేంద్ర మోడీ గారు కనపడితే మా కాళ్ళు పరిగెత్తా ముందుకెళ్ళిపోతుంది, వెనక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి పరిగెత్తూనే ఉంటాం 2-3 రోజులు తాత్కాలికంగా ఏ మనిషికైనా. ఎందుకంటే అంబిషన్స్ ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి కదా. మన మనుషులు రాళ్ళు కాదు కాబట్టి, మనుషులు కాబట్టి మనకు కోరికలు ఉంటాయి. ఒకరి నెరవేరినప్పుడు కొద్ది రోజులు బాధ ఉంటుంది. మళ్ళీ పార్టీ కమిట్మెంట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు చెప్పించింది ఒకటే, నేషన్ ఫస్ట్, పార్టీనెస్, సెల్ఫ్ లాస్ట్. కాబట్టి దేశం ముందు, దేశం ఫస్ట్ మాకు ప్రయారిటీ, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ మాది లాస్ట్. కాబట్టి మా ట్రైనింగ్లో అదే ఉంటుంది. కాబట్టి మా మైండ్ సెట్ దానికి ట్యూన్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా రోజుని పని చేసుకుంటున్నాం. ఎన్డీఏ పక్షాలకి, భారతీయ జనతా పార్టీకి సీట్ ఇచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నాము. లేనప్పుడు ప్రాంతాల్లో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ క్యాడర్ సపోర్ట్ చేసి పనిచేస్తుంది. అది మా సిస్టమ్. కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారిని మీరు ఎన్ని రోజులు అలిగారు, మీరు ఎన్ని రోజులు బాధపడ్డారండి భానుప్రకాష్ గారు? బాధపడింది ఏమి లేదండి, మాకు ముందే తెలుసు. ఎందుకంటే తిరుపతి సీటు అలయన్స్లో జనసేన తీసుకుంటుందని చెప్పి మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మేమేం బాధపడలేదు. జనసేన అభ్యర్థికి గెలుపు కోసం పనిచేస్తున్నాం, గెలిపించుకుంటాం కూడా. మాకు పార్లమెంటు, మాకు వరప్రసాద్ గారు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీది, వరప్రసాద్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వారికి కేటాయించారు. వారు కూడా తిరుపతి స్థానం నుంచి గెలవబోతున్నారు. ఇద్దరిని గెలిపించి ఒకరిని రాష్ట్రానికి, ఒకరి కేంద్రానికి పంపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేము దీనిలో ప్లానింగ్లో ఆ బ్లూ ప్రింట్తో మేము ముందుకు పోతున్నాం. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదామండి. డాలస్ నుండి విజయ్ గారు. నమస్తే అండి, జస్ట్ భానుప్రకాష్ గారితో మాట్లాడండి, వింటున్నారు. భానుప్రకాష్ గారు నమస్తే అండి. సో నేను యాక్చువల్ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, లైక్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను కూడా. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, సో ఈ పొత్తులో భాగంగా అంటే మీకు కానీ జీవీఎల్ గారు కానీ ఇలాంటి అసలు ఒరిజినల్ బీజేపీ లీడర్స్కి ఎవరికి సీట్లు రాలేదు, అంతా తెలుగు బీజేపీ లీడర్స్కి వచ్చినాయి. సో దాని మూలాన్ని, సో యాక్చువల్గా ఆబ్వియస్గా అది పెద్ద గ్యాప్ కదా. సో దాని మీద మీరేమంటారు? అంటే భారతీయ జనతా పార్టీనే ఒక కుటుంబం అండి. మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. ఇప్పుడు మనం చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. కాంగ్రెస్ కూడా వ్యక్తి మీద ఆధారపడిన పార్టీలు. భారతీయ జనతా పార్టీ మేము అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీలో ఎలా ఉంటుందంటే, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మమ్మల్ని ఇంకా మా సర్వీసెస్ని ఇంకెక్కడైనా బెటర్ ప్లేస్లో పెట్టాలని చెప్పి హైకమాండ్ ఆలోచించిందని చెప్పి ఒక పాజిటివ్ వేవ్తో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, మాకు, కార్యకర్తలందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మాత్రం మా క్యాడర్ కానీ మేము కానీ అందరూ ఆశతో ఉన్నాం. అదే నెరవేరబోతుంది, తొందరలోనే అది జరగబోతుంది. భానుప్రకాష్ గారు, కొన్ని చోట్ల 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉన్నట్టుగా కనిపించడం లేదు. సో ఇది గెలుపుపై ప్రభావం ఉండదంటారా? కొన్ని చోట్ల ఇంకా క్యాడర్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుంది. అందుకని అంటే 23 days ఇంకా ఉంది కాబట్టి కొందరు అడ్జస్ట్ అయిపోతారు. 23 days ఉందండి, ఇప్పుడు కూడా చాలా తక్కువ సమయమే కదా. చాలా లాంగ్ టైం అండి, చాలా లాంగ్ టైం అండి. 23 days అంటే ఎలక్షన్స్ జరిగేది లాస్ట్ 3 days అండి.
ఎలక్షన్స్ అంతా లాస్ట్ 3 రోజులే ఉంటుంది. కాబట్టి ఈ 23 days మాకు చాలా పెద్ద టైం ఉంది. ఆ టైంలో అడ్జస్ట్మెంట్స్ అన్నీ మేము చేసుకుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందో దాన్ని అన్ని అధిగమించి అది చెప్పాను కదండి, మనిషి ఆశాజీవి. ఆశ మీద దెబ్బ పడినప్పుడు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు, బుజ్జగిచ్చుకునేసి ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ జెండా చూస్తే వచ్చేస్తారండి. ఏ పార్టీ అయినా సరే కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త ఆ పార్టీ జెండా ఆ పార్టీ అజెండా చదివితే మళ్ళీ పార్టీలోకి రావాల్సిందే. కొందరు ఏదైనా తాత్కాలికంగా పార్టీ మీద అలిగి బయట వెళ్ళిపోతారు, కానీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఎవరు పార్టీ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదండి. ఓకే, భానుప్రకాష్ గారు, తిరుపతి వంటి చోట్ల అయితే 3 పార్టీల నేతలు తలోదారిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో అక్కడ మీరు వైసీపీకి అవకాశం ఇచ్చినట్టుగా లేదా? ఖచ్చితంగా లేదండి, వైసీపీ గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే తిరుపతి లాంటి ప్రాంతంలో ఇక్కడ అభ్యర్థి తండ్రి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, ఇక్కడ అభ్యర్థి డిప్యూటీ మేయర్ మున్సిపాలిటీలు ఉన్నారు. టీటీడీ నిధులు దాదాపు 6 నెలల కాలంలో దాదాపు 1800 కోట్లు టీటీడీ నిధులు, స్వామివారి నిధుల్ని సివిల్ వర్క్స్ కింద అలాట్ చేసి తద్వారా 10 to 15% కమిషన్ తీసుకున్నాడు చైర్మన్ అని చెప్పి తిరుపతి ప్రజలు శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. అంటే దాదాపు 200 కోట్లు ఇంజనీరింగ్ వర్క్స్లో వచ్చిందని. అంతేకాకుండా టీడీఆర్ బాండ్ల పేరుతో దాదాపు 500 కోట్లు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవినీతి పాలన చేస్తున్నట్టు ఇలాంటి అభ్యర్థులు మాకొద్దు, స్వచ్ఛమైనటువంటి అభ్యర్థులు కావాలి తిరుపతి లాంటి క్షేత్రం అని చెప్పి తిరుపతి ప్రజలు తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి ఇక్కడేమీ ప్రాబ్లం ఏమీ లేదు. 3 పార్టీల నేతల్లో కూడా మొన్ననే ఒక మా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది, అందరూ వచ్చారు, ముఖ్య నాయకులు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి మేము డిజైన్ చేసుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ క్లస్టర్లో పనిచేయాలా, ఎవరెవరు ఎన్ని బూతుల్లో పనిచేయాలా, ఎక్కడ వీక్ మేము ఎక్కడ స్ట్రాంగ్, దాన్ని వీక్ ఉన్న చోట ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ ఉన్న చోట ఏ విధంగా ఇంకా ఓట్లు పెంచుకోవాలని చెప్పి ఒక స్ట్రాటజీతో మేము ముందుకు పోతున్నాం. తిరుపతి ప్రజలు ఖచ్చితంగా ఈసారి మార్పు కోసం చూస్తున్నారు, మార్పు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలిఫోర్నియా నుండి మాట్లాడదాం. మహేష్. నమస్తే సార్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నమస్తే మహేష్ గారు. లిక్కర్ సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీప్ లిక్కర్ క్యాష్ సేల్స్ జరుగుతున్నాయి. అంటే డిజిటల్ సేల్స్ కాకుండా క్యాష్ సేల్స్ వల్ల ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది కదా. అసలు ఎంత ట్యాక్స్ కడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికో తెలియదు. సెకండ్ ఏంటంటే సింథటిక్ కెమికల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద చీప్ లిక్కర్. దానివల్ల ఏంటంటే ప్రజల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇలా అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారు యూనియన్ మినిస్టర్ కి కంప్లైంట్ చేశారు, లెటర్ ఇచ్చారు. బట్ దెర్ ఇస్ నో యాక్షన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. వై? సెకండ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మీరు ఇందాక ఒక ఆమెకి క్వశ్చన్ చేస్తూ చెప్పారండి, కోర్టులో పరిధిలో ఉందని. సుప్రీం కోర్టు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి పైన ట్రయల్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు అని సిబిఐని అడిగింది. సుప్రీంకోర్టు అడిగింది, నేను అడగలేదు. కాబట్టి ఇప్పుడు దొంగను పట్టుకోవాలంటే కోర్టు వచ్చి పట్టుకోదు, పోలీసు దొంగను పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష చేయాలి. ఇక్కడ సిబిఐ ఇంత బలహీనంగా ఉండి సిబిఐ పనిచేయకుండా 10 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ పైన బయట తిరుగుతూ ఉంటే మీరేమో ఇది కోర్టు పరిధిలో ఉందంటారు. సుప్రీంకోర్టు అడిగింది, 10 ఏళ్ల నుంచి ఈయన బెయిల్ పైన బయట ఉన్నాడు, ఎందుకు ట్రయల్ ఎందుకు స్టార్ట్ చేయలేం లేదు అని. కాబట్టి మీరు ఇలా దొంగలను హంతకులను కాపాడితేలాగంటే అవినాష్ రెడ్డి పూర్తిగా చెప్పాలంటే ఆ రాత్రంతా వాట్సాప్ చాటింగ్ హంతకులతో, తర్వాత ఫోన్ కాల్స్ హంతకులతో అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఫోన్ కాల్స్ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఫోన్ కాల్స్ ఉన్నట్టు క్లియర్ గా టీవీలో వచ్చింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ రిపోర్ట్. తర్వాత అయినా కూడా అవినాష్ రెడ్డిని పట్టుకొని జగన్ రెడ్డి హంతకుని మహేష్ గారు మీ పాయింట్స్ అర్థమయ్యాయి, చూద్దాం భానుప్రకాష్ గారు ఏం చెప్తారు. మహేష్ గారు, కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకే సిబిఐ రోల్ అండి. ట్రయల్ నడవాల్సింది, ట్రయల్ చేయాల్సిందంతా కోర్టు అండి. కోర్టు పోలీస్కి ఎటువంటి ట్రయల్ చేసే అధికారం ఉండదు. ఎంతసేపు ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్ వేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన వరకు సిబిఐ రోల్ ఉంటుంది. ఇంతకుముందు గతంలో మీరు చెప్పినట్టు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ కాలంలో అండి సిబిఐ అంటే అది. ఇప్పుడు అటానమస్ బాడీ సిబిఐకి ఫుల్ పవర్స్ ఇచ్చాం. ఎక్కడ ఎవరిన అవినీతి చేయాలంటే భయపడుతున్నారు. ఎవరిన అవినీతి చేసినా తప్పించుకునే అవకాశం లేకుండా సిబిఐ వ్యవహరిస్తుంది. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి లేదు.
ఇది ఎందుకు డిలే అవుతుందంటే ఆ ప్రొసీజర్ ప్రాసెస్లో ఏదైనా డిలే అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పారు సుప్రీంకోర్టు సిబిఐని అడిగిందని. ఆల్రెడీ కేసులన్నీ ట్రయల్లో ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఉంది. తొందరలోనే దాని మీద కోర్టు నిర్ణయం తీసుకుంటుందండి. జ్యుడిషియల్ సిస్టమ్ మీద కామెంట్ చేయకూడదు, మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి జ్యుడిషియల్ సిస్టమ్ని మేమేం మాట్లాడడానికి లేదు. తొందరలోనే తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు, తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదండి. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు లిక్కర్. ఎస్, లిక్కర్లో బజ్జీ కొట్టి దగ్గర, బోండా కొట్టి దగ్గర కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే లిక్కర్లో ట్రాన్సాక్షన్ చేయనీయకుండా మనకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ట్రాన్సాక్షన్ అయిందండి. 1,45,000 కోట్ల రూపాయలు అంటే దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అంతే గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కేంద్ర ప్రభుత్వం చేయి పెట్టకూడదండి. ఒకవేళ డే టు డే మన కానీ పెడితే కేంద్ర ప్రభుత్వం పెత్తనం అంటారు. మన రాజ్యాంగంలో అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకి. దాన్ని ఆసరాగా తీసుకొని ఉన్న రోజులు వీళ్ళు ప్రొటెక్ట్ అవ్వగలుగుతారు. కానీ ఒకసారి గవర్నమెంట్ నుంచి బయట వచ్చాక పూర్తి రికార్డ్స్ అంటే ఏది ట్యాంపర్ చేసే అవకాశం లేదు. ఆన్ రికార్డు వీళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత వచ్చే ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్, నెక్స్ట్ వీకాల్లో వెయిట్ చేస్తున్నారండి సియాటల్ నుండి సంతోష్ గారు. మాట్లాడండి భానుప్రకాష్ గారితో. భానుప్రకాష్ గారు నమస్తే అండి. మీకు వచ్చే ఎలక్షన్స్ గురించి ఆల్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ ఒక్కటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే మీ అలయన్స్ ఏదైతే ఉందో అది ఇంకా ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ద పీపుల్ అండి. ఎందుకో ఫర్ సమ్ రీజన్ 3 parties అంత అలయన్స్ ఉన్నా కానీ గ్రౌండ్లో రీచ్ అవ్వట్లేదు. సో కొంచెము కష్టపడితే ఐ థింక్ ఈ 20 days ఇట్ విల్ బీ అ గుడ్ ఫైట్ అగైన్స్ ది కరెంట్ గవర్నమెంట్. రైట్ సంతోష్. ఖచ్చితంగా అండి సంతోష్ గారు, ఖచ్చితంగా ఈ 3 పార్టీలు ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు అయిందండి. 2014 తర్వాత 2024లో 10 సంవత్సరాలు అయినాక ఈ 3 పార్టీలు కలిసాయి కాబట్టి కార్యకర్తలు నాయకులు మైండ్ సెట్ అవ్వంటే కొద్దిగా సమయం పడుతుంది. 20 రోజులు టైం చాలు మాకు. ఖచ్చితంగా అడ్జస్ట్ అయ్యి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు దాదాపు తిరుపతిలో కూడా ఒక వారం రోజులు మేము ప్రచారానికి వెళ్తున్నాం. ఎక్కడ పోయినా సరే పాజిటివ్గా ఉంది. టీడీపీ జనసేన మేము అందరం కలిసి ఎక్కడ కలిసినా సరే పాజిటివ్గా ఉంది. మేము ముగ్గురం కలిసి వెళ్తుంటే కూడా ప్రజల నుంచి కూడా ఒక విశేష స్పందన ఉందండి. ఎందుకంటే ఒక గతంలో మీరు ఒకలా చంద్రబాబు నాయుడు గారు పనితీరు 2019 నుంచి 24 వరకు వారి పనితీరు అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అయితే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని చెప్పి ఒక భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఎన్డీఏని ఖచ్చితంగా ఆదరిస్తారండి. ఈ అలకలు ఇవన్నీ మర్చిపోయారు. 20 రోజులు చాలా పెద్ద టైం మాకు. వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసుకొని ముందుకు పోతాం. అంటే దురదృష్టం ఏమంటే ఈరోజు క్యాస్ట్ అండ్ క్యాష్ ఎలక్షన్స్ అయిపోయినాయండి. అది చాలా దురదృష్టం. క్యాస్ట్ అండ్ క్యాష్ అది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. మంచోడు అని మావోడు మనవాడు అని ఓటేయద్దండి, మావోడు మనవాడు అని ఓటేయద్దండి, మంచివాడికి ఓటేయండి. ఆ రోజే మార్పు వస్తుంది. ఈ షర్టు ఒకవేళ మనం ఒక షర్టు కొనాలంటే మనం ఏదైనా షాపుకి పోతే 3-4 సార్లు ట్రైల్ వేస్తాం. అదే మనని పాలించేవాడు 5 సంవత్సరాలు మన బాగోగులు చూసేవాడు మన అసెంబ్లీని కానీ మన రాష్ట్రాన్ని, అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక అపీల్ ఇస్తున్నా మీ ద్వారా, దయచేసి జరగబో ఎన్నికల్లో మంచివాడిని గెలిపించుకోండి. మంచివాడు కానీ అసెంబ్లీలోకి పోతే మంచి జరుగుతుంది. మనం ఒక రౌడీనో ఒక గూండానో అసెంబ్లీకి పంపిస్తే ఏం జరుగుతుందండి? కాబట్టి ఓటు అనే ఆయుధంతో మన చేతిలో ఉందండి, దీన్ని ఎవరు లాక్కోలేరు. ఓటుని ఎవరు లాక్కోలేరు. ఇంకో దురదృష్టం, నిన్న పోలింగ్ జరిగింది కానీ 65 to 70% జరుగుతుందండి. మిగతా 30% ఏమైంది? ఆ పర్సంటేజ్ పెరగాలి, అందరూ వచ్చి ఓటేయాలి. అందరూ వచ్చి ఓటేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒక మంచి నాయకుడు ప్రజల మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి దుబాయ్ నుండి చల్లారెడ్డి గారు. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి భానుప్రకాష్ గారు. నమస్కారం భానుప్రకాష్ రెడ్డి గారు. హలో, నమస్తే చల్లారెడ్డి గారు. నమస్కారం అండి. ఏమండి మీరు మామూలుగా ఇప్పుడున్న మన ఇండియాలో మోదీ గారికి మంచి పేరు ఉందండి. ఏమండి మీరు ఆ పేరుని మన ఆంధ్రప్రదేశ్లో చెడగొట్టేస్తున్నారండి. హలో చెప్పండి, పూర్తి చేయండి, మీ క్వశ్చన్ ఏంటో పూర్తి చేయండి. ఎందుకు చల్లారెడ్డి గారు? అయ్యా ఎందుకంటారంటే ఇప్పుడు మీరు సొంతంగా పోటీ చేశారనుకోండి, మీకు ఇంకా ఇప్పుడు మీకు అధికారంలో రాకపోయినా నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలకి కాస్త ఎక్కువగా
మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. మీ చేతితో మీ కన్నును మీరే పొరుచుకుంటున్నారండి మామూలుగా. ఇప్పుడు సోమవీర్రాజు గారు ఇంతకుముందు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిట్లు పెట్టారండి ఏమండి? మీ వల్ల మేము పొత్తు గురించి అభ్యంతరం అంతేనా అండి? ఇంకొక పాయింట్ ఏదైనా ఉందా అండి? ఇంకా ఉందండి మేడం, ఇంకా ఉందండి. నేను చెప్పండి. ఒక సామాన్య ఇక్కడ ఎల్పర పని చేస్తున్నానండి దోబేరాన్ని. ఏమండి నాకు 1.5 ఎకరం పొలం ఉందండి. 1.5 ఎకరం పొలం ఉంటే తెలుగుదేశం హయాంలో నాకు కొని 25 సంవత్సరాల పొలం కొన్నాను నేను దోబే వచ్చిన తర్వాత. ఒక్క పైసా గవర్నమెంట్ ద్వారా రాలేదండి తెలుగుదేశం హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా వెళ్తే అలా పని అయ్యిందండి. మేము పని కట్టి కూడా ఆఫీసుల చుట్టూ తిరగలేదండి. మేము దోబే నుంచి వచ్చామంటే 1-2 నెలల సెలవు మీద వస్తాం. 1-2 నెలల సెలవు మీద వచ్చినప్పుడు మాకు ఆఫీసుల చుట్టూ తిరిగి పని ఉండదండి ఏమండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడికైనా కాదండి, నేను మా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఫోన్ కూడా చేస్తున్నారు, జనసేన పార్టీలు కూడా ఫోన్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 ఏకమైన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మామూలుగా మెజార్టీ పెరుగుతుంది కానీ తగ్గుతలేదండి. మీరు ఆలోచించలేదు. మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూస్తున్నానండి టీవీ పైలో, ఏబిఎన్లో. కానీ మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. రైట్, చూద్దామండి ఆయన సమాధానం ఏంటి. ఇది మేము రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నామండి కాబట్టి మీరు అనుకున్నట్టు మాట్లాడాలి, మీరు అనుకున్నట్టు మేము ఉండాలంటే కుదరదండి. ప్రజలు నాడిని బట్టి మేము ముందుకు పోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మాకు ఎవరు శత్రువులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు మాకు శత్రువులు కాదు. వారు అరుసునిచ్చినట్టు విధానాలు, వారు ప్రవేశపెట్టినట్టు విధానాలు ప్రజలకు మంచి జరగట్లేదు కాబట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రశ్నిస్తున్నాం. పొత్తులు అంటారా, మీరు చంద్రబాబు నాయుడుతో ఎందుకు పెట్టుకున్నారంటే అది మా ఇష్టం అండి. అంటే భారతీయ జనతా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకునింది. కాబట్టి మీరు అనుకున్నట్టు మేము వీళ్ళతో పెట్టుకోకూడదు, వాళ్ళతో పెట్టుకోకూడదు అనేది రాజకీయాల్లో కుదరదండి. కాబట్టి పార్టీ నిర్ణయించి ఏది మంచిదో, ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ టార్గెట్లో మేధావులందరూ కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పొత్తు ఉంటే మంచిదని చెప్పి కేంద్ర పార్టీ భావించింది, ఆలోచించింది. కాబట్టి పార్టీ లైన్ని, పార్టీ ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి పార్టీ సిగ్నల్ని తీసుకొని ముందుకు పోతున్నాం. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పనులన్నీ బాగా అవుతున్నారు. ఒక్కసారి దయచేసి మీరు వస్తే నాతో పాటు నేను చూపిస్తా. ఈరోజు రెవెన్యూ ఆఫీస్లో డబ్బు లేనిది ఒక పని కాదండి. పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్ పనిచేస్తున్నాయి. వైసీపీ నాయకులు ఏది చెప్తే అది ఎఫ్ఐఆర్ రాస్తున్నారు. రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్కి రండి, పర్సంటేజ్లు అండి. ప్రజాప్రతినిధులు పర్సంటేజ్, ఎమ్మెల్యేలు ఏంటంటే పర్సంటేజ్లు తీసుకునేది, రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఏంటంటే పర్సంటేజ్లు. ఇది నేను ఆరోపణ కాదు, ఒక్కసారి మీరు వచ్చి విచారించండి. గతంలో లేదు ఇవన్నీ, ఈ మధ్య ఎక్కువైపోయింది. అన్నింటిలో పర్సంటేజ్లు. ఈ 151 మంది ఎమ్మెల్యేలో అందరూ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఈరోజు చూస్తే మినిమం 100-200 crores తక్కువ సంపాదించిన వారు ఒక్కరు కూడా లేదండి. ఇక అవసరమో చెప్పండి? ప్రజలకు సర్వీస్ చేసేదానికి రావాలి కానీ పాలిటిక్స్లో సంపాదించుకునేదానికి పాలిటిక్స్ వద్దండి, బిజినెస్ ఏదైనా చేసుకోమని చెప్పండి. కాబట్టి పాలిటిక్స్లో వచ్చి సంపాదించుకునే వాళ్ళు అధికార పార్టీలో ఎక్కువైపోయారు. కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ మీకు న్యాయం జరిగి ఉండొచ్చు, తప్పు లేదు దాంట్లో, కానీ చాలామందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు వద్దని చెప్పి వారు కోరుకుంటున్నారు. భానుప్రకాష్ గారు, కావలి కందుకూరు విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అక్కడ రెబల్ అభ్యర్థులు తలపోటుగా మారినట్టుగా ఉన్నారు. సో ఈ సమస్యను ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంది? చాలా చోట్ల కొద్దిగా రెబల్ అభ్యర్థులతో కొద్దిగా ఇబ్బంది ఉందండి. అధినాయకత్వం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎక్కడ ఆల్టర్నేట్గా ఎక్కడ వాళ్ళని అకామిడేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. కానీ దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఎవరైనా సరే పార్టీ సుప్రీం అండి. పార్టీ జెండా, పార్టీ అజెండాతో పోతేనే గౌరవం ఉంటుంది. ఇండివిజువల్కి పోతే తాత్కాలికంగా ఏదైనా 2-3 రోజులు వేవ్ కనపడుతుంది, కానీ మన ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ జరిగే టయానికి అది చల్లారిపోతుంది. ప్రజల నుంచి కూడా అంత స్పందన రాదండి. మీరు కానీ చూసినట్టయితే రెబల్స్ ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు చాలా తక్కువ. ఓన్లీ పార్టీ సింబల్, పార్టీ అజెండా, పార్టీ మేనిఫెస్టోతో పోతేనే ప్రజల నుంచి స్పందన వస్తుంది, ప్రజలు కూడా ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఇబ్బంది ఉంది. దాన్ని ఖచ్చితంగా పార్టీ సీనియర్ లీడర్స్ మాట్లాడి వారిని సర్ది చెప్తారని చెప్పి నా గట్టి విశ్వాసం, నమ్మకం నాకుంది. రైట్, ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదామండి. కాలిఫోర్నియా నుండి కాల్ చేస్తారు మహేందర్ గారు. నమస్కారం అండి భాను గారు. సో మీరంటే మాకు బాగా లైక్ సార్, మంచిగా మాట్లాడతారు. మహేందర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఒకటండి, ఇంతకుముందు మహేష్ అనే ఒకసారి మాట్లాడారు. సో వీ షుడ్ టు రెస్ట్రిక్ట్ దోస్ టాకింగ్ ఓపెన్ గా మాట్లాడదు అటువంటి, ఎందుకంటే వీఆర్ నాట్ ద పీపుల్ టు డిసైడ్ హూ డిడ్ వాట్, రైట్?
So let that leave to police and CBICID, right? So that was inspiration for him. So that is ఒకటండి. ఇంకొకటి, సో మీరు ముగ్గురు కలిసిండ్రు ఇప్పుడు, ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే మీరు ఎక్కువ బయట మాట్లాడలేదు ఆంధ్రాలో, రైట్? I agree that one. But if you see Andhra, I mean Chandrababu and Pawan Kalyan, what they speaking not make any sense at all. Seriously speaking, okay? అది మంచి మాట్లాడలేరు, ఓకే. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే జగన్ నోమాటంగా మీరు ఏమని అనుకున్న మనసులో అందరి మనసులో తెలుసు హీ డూయింగ్ వెరీ గుడ్ అల్టిమేట్లీ. బట్ మీరేం చేస్తారు దానిపైన? అది కాకుండా ఇంకా మీరు ఎట్లా బెస్ట్ చేస్తారని చెప్పేసి మీరు బయటికి రండి. మీరు ఎందుకు మాట్లాడతారు ఎక్కువ? అండ్ డెఫినెట్ గా సెంట్రల్ లో నరేంద్ర మోడీ రావాలి. దట్స్ ఇట్. నో మ్యాటర్ హౌ మెనీ సీట్స్ హి హాస్ టు కమ్, దేర్ నో అదర్. బట్ స్టేట్ లో ఐఎమ్ సేయింగ్ జగన్, దో ఐమ్ ఫ్రమ్ తెలంగాణ, బట్ అల్టిమేట్లీ జగన్ ఇస్ ద అల్టిమేట్, ఒక ఓన్లీ లీడర్ హూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ బెస్ట్ ఫర్ అంతా. వాళ్ళిద్దరు అయితే చేయట్లేరు. మీరేమన్నా స్ట్రాంగ్ గా కాన్ఫిడెన్స్ ఇచ్చి మీరు రాగలుగుతారా? అదొకటి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ ఆలోచన మోడీ గారి కేంద్రం రావాలి, ఇక్కడ జగన్ రావాలనే ఆలోచన ఉంది. అది మీ ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి, వారి అభిమాన పార్టీ ఉంటుంది, అభిమాన నాయకుడు ఉంటాడు, దాంట్లో మేము కాదనలేము. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఆలోచనలు లేరండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మారాలి, కొత్త ప్రభుత్వం రావాలి, ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, మాకు జరిగినటువంటి నష్టాల నుంచి బయటపడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల నాడండి. కాబట్టి ఎన్నికల రోజు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత వారు ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేము ఎక్కడైనా వెళ్తే కూడా మాకు వద్దు ప్రభుత్వం అని చెప్పే మనుషులు ఎక్కువ కనపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేస్తుందని చెప్పి నమ్మకం ఉంది మాకు. ఒకరిద్దరికి మేలు జరిగి ఉండొచ్చు, అందరికీ అన్యాయం జరిగిందని చెప్పట్లే. కానీ అన్యాయం జరిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పర్సంటేజ్ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకం. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అనుసరించినట్టు విధానాల మీద చాలామంది విసిగిపోయి ఉన్నారు. కాబట్టి పోలింగ్ రోజు ఆ కోపాన్ని, ఆక్రోశాన్ని వారు పోలింగ్ బూత్లో చూపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎన్డీఏ ఖచ్చితంగా ఫామ్ చేస్తుందండి. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి రాబోతున్నాం. భానుప్రకాష్ గారు, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు? టీడీపీ నుండా, బీజేపీ నుండా? అనపర్తి ఇప్పటికీ అనపర్తి భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థిని అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అక్కడ లోకల్ లీడర్సు అక్కడ ఉన్న ఆ జిల్లాలో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని మీద ఇంకా చర్చ కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ మాట్లాడుతున్నారు. ఇంకా 2-3 రోజుల్లో దాని మీద ఏదైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉందండి. అది మా పరిధిలో లేనిది. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర మాకు భారతీయ జనతా పార్టీలో సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది మా చేతుల్లో లేని అంశము. 2-3 రోజుల్లో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. ఖతార్ నుండి కాల్ చేశారు, లోకేష్ గారు. హలో, హాయ్ సార్. హాయ్ భాను గారు. థ్యాంక్స్ టు TV9 ఫర్ కనెక్టింగ్ ఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. భాను గారు నమస్తే. మీలాంటి వారితో మాట్లాడడం నిజంగానే చాలా సంతోషం. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ నాట్ బై లుక్ అండి, ఇట్స్ నాట్ బై లుక్. యాక్చువల్లీ మీ హార్ట్ లో ఏది ఉందో మీ టాప్ లో తెలిసిపోతుంది. సో మీరు ఎంత పొలైట్ గా ఆన్సర్ చేస్తున్నారో కాలర్స్ కి, ఇట్స్ రియల్లీ హైలీ అప్రిషియేటెడ్ అండ్ రియల్లీ ఐ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ మీ ఈ ఎలక్షన్ లో మీరు కానీ కిరణ్ రాయల్ కానీ మీరు చాలా సాక్రిఫైస్ చేశారు. మీరు ద బెస్ట్ లీడర్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు సీ యూ లైక్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ఎనీహౌ మీ సింప్లిసిటీకి, మీ పేషెన్స్ కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఈ కాల్ ఎందుకు కాల్ చేశానంటే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. ఇఫ్ ద గవర్నమెంట్ ఫార్మ్, అవర్ గవర్నమెంట్, దిస్ 3 వాట్ ఎవర్ దిస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత మిమ్మల్ని నేను టీటీడీ చైర్మన్ గా చూడాలనుకుంటానండి. దాని మీద మీ అభిప్రాయం అండి. ఇలాంటి వాళ్ళు రియల్లీ డిజర్వ్ దట్ పొజిషన్. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నాకు కూడా ఆశ ఉంది. ఎందుకంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నాకు కూడా ఖచ్చితంగా కోరిక, ఆశ ఉందండి. మా పార్టీ నాయకులు అడిగినప్పుడు కూడా చెప్పాను, బాను నీ టార్గెట్ ఏమి, నీ అంబిషన్ ఏమంటే నాకు జీవితంలో టీటీడీ చైర్మన్ అవ్వాలని కోరిక ఉంది అన్న. ఎందుకంటే ఆ ధార్మిక సంస్థలో చేయాల్సిన పనులు చాలా ఉందండి. ఇప్పుడు నేను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడైన తర్వాత ఒకలో మాత గుడి దాదాపు 14 సంవత్సరాలు కొట్లాడినాను. వెంకటేశ్వర స్వామి తల్లిగారి గుడి నేను బోర్డు మెంబర్ అయినాక ఫస్ట్ మీటింగ్లో అజెండాలో పెట్టాను. ఈరోజు దేదీప్తిమానంగా గుడి ఉందండి. అలాగే అలిపిరి దగ్గర మన వెంకటేశ్వర స్వామికి గోవుకి చాలా అవినాభావ సంబంధం ఉంది. గో పూజ, గో తులాభరం అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా టీటీడీలో అన్యమతస్థులు ఎవరు ఉండకూడదు.
అక్కడంటే స్వామివారి దగ్గర ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారి ప్రసాదం తీసుకోండి. అలాంటి వాళ్ళు అన్యమతస్తులు టీటీడీలో ఉండకూడదని చెప్పి ఇవి చేశాను. టీటీడీ సర్వీస్ లైన్లో రావాలి, భక్తులు వేస్తున్నట్టే కానుకల్ని కొద్దిగా సర్వీస్ లైన్లో కూడా రావాలని చెప్పి నేను అప్పుడున్నట్టు ఈవో గారు ప్లాన్ చేసుకొని మెడికల్ హబ్గా ఇప్పుడు టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ అరవింద్ కానీ ఇవన్నీ మేము ఆ రోజు తీసుకున్నట్టే నిర్ణయాల్లో భాగంగా రావడం జరిగిందండి. కాబట్టి అవకాశం ఉంటే భగవంతుడు వెంకటేశ్వర అవకాశం ఇస్తే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇంకా టీటీడీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దాదాపు కొన్ని వేల దేవాలయాలు ఇప్పటికి కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నాయి. అన్నిటినీ పూర్వంలో ఏ విధంగా ఉండేవో ఆ విధంగా తేవాలని చెప్పి ఆకాంక్ష కోరిక ఉంది. అగ్రహారాలు, ఎందుకంటే ఈరోజు చాలా దురదృష్టం ఉండి వేదాలు నేర్చుకునే వాళ్ళ సంఖ్య చాలా చాలా తగ్గిపోతుంది. వేద పరిరక్షణ కోసం నడుమిగల్చాల్సిన అవసరం ఉంది. ఒక టీటీడీ మాత్రమే అది చేయగలుగుతుందండి. ఎందుకంటే టీటీడీ మీద అంత నమ్మకం, విశ్వాసం ఉంది. టీటీడీ హుండీలేసే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకి వినియోగించాలని చెప్పి చాలామంది భక్తులు కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వం మా పెద్దల అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ ఆస్థ భగవంతుడి ఆశీర్వాదంతో ఖచ్చితంగా అవకాశం వస్తే మాత్రం ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా సేవ చేయాలని చెప్పి కోరిక, అభిలాష నాకుందండి. ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్ భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు, సో ఫైనలీ కూటమి ఎన్ని సీట్లలో గెలుస్తుందంటారు? ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. సంఖ్య ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే డబుల్ డిజిట్ పార్లమెంట్ డబుల్ డిజిట్లో ఉంటాం, ఇది కూడా త్రిబుల్ డిజిట్ దాటి ఉంటాం. డబుల్ డిజిట్ పార్లమెంట్లో ఉంటాం, అసెంబ్లీ కూడా త్రిబుల్ డిజిట్ దాటి ఉంటాం. కాబట్టి మంచి ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ కూటమిని ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇంకెంతండి, ఇంక 23 రోజులు, మే 13th, అదైన తర్వాత June 4th కౌంటింగు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తిరిగి ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారని చెప్పి భారతీయులందరూ ఎదురు చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు రావాలి, మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. జాతీయ నేతల ప్రచార స్కెడ్యూల్ ఎలా ఉండబోతోందండి? ఈ 2-3 రోజుల్లో మాకు ఇప్పుడే ఈరోజు కూడా ఒక మీటింగ్ జరిగిందండి టూర్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారి షెడ్యూలు, అమిత్ షా గారి షెడ్యూలు, నడ్డా గారి షెడ్యూలు, రాజ్నాథ్ సింగ్ గారి షెడ్యూలు, ఇంకా చాలామంది స్టార్ క్యాంపెయినర్ షెడ్యూలు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వబోతున్నారు. 3-4 డేస్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పర్యటనలు మాకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా అగ్రనాయకులు అందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్డీఏ తరపున అభ్యర్థుల్ని అప్పీల్ ఇచ్చే అవకాశం తొందరలోనే ఉందండి. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు, సమాధానాలు చెప్పినందుకు అండ్ మాతో చర్చించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాటి వారధి, చూస్తూనే ఉండండి TV9.